ఒక 17 ఇయర్స్ అబ్బాయి ఇలా అంటాడు, అమ్మ నా 18th బర్త్డే వస్తుంది, నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు? అప్పుడు అమ్మ అంటుంది, ఎప్పుడైతే నీకు 18th బర్త్డే వస్తుందో అప్పుడు ఈ కబోర్డ్లో చూడనా నీకు గిఫ్ట్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అబ్బాయి హెల్త్ పాడవుతుంది. అప్పుడు డాక్టర్లు టెస్టులు చేసి వాళ్ళ అమ్మ నాన్నలతో ఇలా చెప్తారు, మీ బాబు హార్ట్లో ఓలుంది, అతను 2 నెలల కంటే ఎక్కువ బతకలేడు. కొన్ని నెలల తర్వాత అతను రికవరీ అయి ఇంటికి వస్తాడు. అతనికి తెలుస్తుంది అమ్మ బ్రతికలేదని. తెలియగానే ఫాస్ట్ గా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న గిఫ్ట్ ఓపెన్ చేస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో ఇలా ఉంటుంది, నాన్న నాకు తెలుసు నువ్వు ఈ లెటర్ చదువుతావని. నీకు గుర్తుందా ఒకరోజు హెల్త్ బాగాలేనప్పుడు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాం. అప్పుడు డాక్టర్స్ ఇలా చెప్పారు, నీ హార్ట్లో ఓలుందని. అది తట్టుకోలేక నేను ఎంతో ఏడ్చానా. అప్పుడే నేను డిసైడ్ అయ్యా నా హార్ట్ నీకు ఇచ్చి నిన్ను ఎట్లయినా బ్రతికించాలని. నీకు గుర్తుందా నాన్న, నువ్వు నా 18th బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావమ్మా అని అడిగావు. నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే నాన్న, తను జాగ్రత్తగా కాపాడుకో. ఫ్రెండ్స్, ఒక అమ్మ ఎందుకే చనిపోయింది, ఎందుకంటే తన కొడుకును బ్రతికించగలదు అని. వరల్డ్లో అమ్మ లాంటి పెద్ద మనసు ఎవరిది ఉండదు, అండ్ అమ్మ లాంటి మనసు ఎవరిది కాదు. మీ మదర్ కోసం ఒక హార్ట్ సింబల్ కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ తనని ఎప్పటికీ బాధ పెట్టకండి. సో మీరు మీ పేరెంట్స్ని మంచిగా చూసుకుంటేనే మీ లైఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.